అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మందమరి వజ్రమ్మ సుదర్శన్ దగ్గర ఈ ల్యాండ్ ఆరుగురం కలుసుకొని పెద్ద తిరుపతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఐఓఎస్కి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చినాక పంపొచ్చినాక మాకు పార్ట్నర్షిప్ డీడ్ రాసింది ఆరుగురికి. 2018 దాకా మంచిగా నడుపుకున్నాం అందరం కలిసి. నడిచినాక లాస్ వస్తుందని మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఎవరు ఇలా పార్ట్నర్లు 6 గంటలకు వెళ్ళి ముగ్గురు బయటకు వెళ్ళిళ్ళు. మేము ముగ్గురం ఉన్నాం, రవీందర్ రెడ్డి, నేను, తర్వాత పెద్ద తిరుపతి. ఆయన ఏం చేసిండు, అప్పుడు మాకు ఈ బిజినెస్ అంతా నేనే చేసుకుంటా, మీరు మాత్రం ఈ నెలకు ఆయనకు 20,000 నాకు 10,000 ఇస్తారని ఈ ల్యాండ్కు మనం మాకు నెలకు ఇచ్చుకుంటూ పోతాను. ఇక మాకు ఇది 33 దాకా లీజ్ ఉన్నది కాబట్టి ఇది ఏమి కాదనుకుంటా మేము సైలెన్స్గా నెలకు 10,000 తీసుకుంటానని నేను వెళ్ళిపోతాను. అయితే మొన్న 29 తారీఖు నేను పోయిన నెల జూలై 29 తారీఖు చూసే వరకు మొత్తం ఇది అమ్మేసే వరకు నేను ఏం చేసిన, ఇంటికి పోయి అడిగితే నన్ను కులం పెట్టి పేరు పెట్టి తిట్టి నేను ఎస్సీ మాదిగా. అయితే మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. ఆ వాళ్ళు కూడా బాగా లేట్గా చేసి కేసు బుక్ చేసింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ దొరికింది. ఇది 65 లక్షల ఆస్తి, నాకు పాలు వచ్చేది ఉన్నది. ఇలా 208 గజాలు నాకు వస్తుంది. 2,500 గజాలు ఇది ఐఓస్కి లీజ్ ఇచ్చిండు. ఉండంగానే ఈ వెలుమోళ్ళు, ఈ ఇందారం పంపోళ్ళు దీన్ని కొనుగోలు చేసిండ్రు. వాళ్ళు సగం దాకా కొనుగోలు చేసిండ్రు. ఇంకా సగం వాళ్ళ చుట్టాల పేరు మీద ఈయన రిజిస్ట్రేషన్ చేసి కొన్ని అప్పులైనమని ఏదో ప్లాన్ చేసి మమ్మల్ని మాత్రం ముంచిండు. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది, అది కూడా బెయిల్ దొరికింది. రేపు కోర్టులో హాజరవుతాడని తెలిసింది నాకు. ఇది నాకు న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను, మీ పత్రికా విలేకరులను అందరినీ కోరుకుంటానని. నేను రిటైర్డ్ అయినా, నాకు ఇప్పుడు రిటైర్డ్ పెన్షన్ 18,000తో నాకు 2 ఆడపిల్లలు. మేము పైసా ఖర్చు పెట్టి ఇలా సంపాదించి ఇలా పెడితే ఈ టైంలో అయినా నన్ను ముంచి నన్ను పరిశ్రమ చేసిండు. దయచేసి మీ అందరు సహకరించాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ డీలర్ది సగం ఉన్నది, ఇంకా డీలర్ సగం అమ్మినట్టు తెలిసింది. ఆ డీలర్ అమ్ముకోవద్దని నేను ఆయన కొన్నాయనను రిక్వెస్ట్ చేస్తాను. ఈ డీలర్లో కూడా మేము ఉన్నాము. ఇప్పటికే భూమిని నువ్వు కొన్నావు, కోర్టులో కేసు నడుస్తుంది. ఈ సగం డీలర్ నువ్వు కొనగానే ఆయన రిక్వెస్ట్ చేసినా, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినా ఈరోజు నేను కొనని ఆయన మాట ఇచ్చిండు నాకు. మరి అదే మాట మీద నిలబడి ఈ సగం డీలర్ అన్న మాకు ఇప్పియాలని నేను ఈ కొన్నాయనని వేడుకుంటాను. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.